హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. వచ్చేసామండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫైనల్ 15th ఎపిసోడ్కి వచ్చేసాం. ఇది 15th ఎపిసోడ్, నిన్న 14th ఎపిసోడ్కి కొనసాగింపు. అయితే నిన్నటి ఎపిసోడ్లో వచ్చేసి ప్రియా శ్రియ మీద దివ్య గెలవడం జరిగింది. దివ్య అంటూ తన 3 బాక్సుల సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది. అదేవిధంగా హరీష్ వచ్చేసి షాకబ్ మీద నాగా మీద గెలవడం జరిగింది. తను కూడా 3 బాక్సుల సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే హరీష్ దివ్య మీద యుద్ధం ప్రకటించాడు, అదే ఆట ఆడడానికి. సో వాళ్ళిద్దరి మధ్య ఆట యుద్ధంలా ఉంది. ఇది చదరంగం కాదు, రణరంగం అనే విధంగా స్టాప్ అయింది. ఈరోజు అక్కడతోనే స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఉండే గేమ్లోని ఇది కొంచెం లక్ బేస్ గేమ్ అండి. ఈ లక్ బేస్ గేమ్ కాబట్టి ఇది ఇంటలెక్చువల్గా క్రియేటివ్గా ఆడడానికి ఏం స్కోప్ లేదు, కానీ బట్ ఒక స్మార్ట్గా ఉంటుంది ఈ గేమ్. ఇందులో వచ్చేసి హరీష్ గెలిచాడు. సో హరీష్ గెలవడంతో ఏమైందంటే ఇప్పుడు దివ్య ఒక సామ్రాజ్యం కూడా హరీషే విస్తరించుకోవడం జరిగింది. ఆ తర్వాత హరీష్ మొత్తానికి ఏంటంటే ఇటు 3 సామ్రాజ్యాలు, అటు 3 బాక్సులు, అటు 3 బాక్సులు, మొత్తం 6 బాక్సుల సామ్రాజ్యాన్ని తను గెలుచుకున్నట్లయితే ఇక నెక్స్ట్ ఆటలో ఏమైందంటే హరీష్ మీద మన పడాల కళ్యాణ్ యుద్ధం ప్రకటించాడు అన్నట్టు. పడాల కళ్యాణ్ నెక్స్ట్ నువ్వు ఎవరి మీద ఆడతావు అంటే నేను హరీష్తో ఆడతాను. హరీష్తో ఆడి ఆ పడాల కళ్యాణ్ గెలిచాడండి. సో స్మార్ట్గా గెలిచాడు. అది కొంచెం టెక్నికల్గా కొంచెం ఎఫర్ట్స్ ఉండే గేమే గెలిచాడు. ఆ తర్వాత పడాల కళ్యాణ్ అనుష మీద కూడాను ఆడడానికి చూపించాడు. ఆ తర్వాత అనుషకి పడాలకు కూడాను ఇది కూడాను కొంచెం అదేమంటారంటే దాన్ని ఒక ఏకాగ్రతతో ఆడవలసిన గేమ్, అంటే ఒక సూదిలో దారం ఎక్కించడం అనేది ఇది లేడీస్కి బాగా వస్తుంది కదా అని చెప్పేసి అనుష గెలిచేస్తుంది అనుకున్నాం. కానీ ఆర్మీ పర్సనే. ఆర్మీ వాళ్ళకి అన్ని ఆటలు వచ్చు, అన్ని పనులు వచ్చు, ఏ పనైనా ఆర్మీ పర్సన్ చేయగలడని ఇక్కడ నిరూపించుకున్నాడు పడాల కళ్యాణ్. సో అనుష మీద పడాల కళ్యాణ్ గెలిచాడు. ఆ తర్వాత పడాల మీద పడాల కల్కికి మధ్య ఆట జరిగితే పడాల మీద కల్కి గెలిచింది. కల్కి తర్వాత కల్కి ఏమో పవన్తోనే ఆట మొదలైంది. వాళ్ళిద్దరికీ ఇక్కడ కల్కికి పవన్కి మొదలైన ఆట ఏంటంటే ఇది కొంచెం ఇంటెలెక్చువల్తో ఆట. మొత్తం అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్లో వచ్చేసి అది అడ్డగైనా క్రాస్గైనా నిలువుగైనా క్రాస్ అయినా ఏ క్రాస్ అయినా సరే ఒక ఫార్మేషన్ వస్తుంది, అది ఒక ఆన్సర్. వీళ్ళు అడిగే క్వశ్చన్ అందులో ఉంటుంది మాట. ఇది ఒక పజిల్. ఇంతకుముందు ఆంధ్రభూమిలో వచ్చేది తెలుగులోని ఏ క్వశ్చన్ అడిగితే ఇలా అడ్డంగా కానీ నిలువుగా కానీ ఎలాగైనా మనం పట్టేది. సో అలాగా అదొక పజిల్, సండే పజిల్ లాంటిది. సో సండే పజిల్ లాంటిది గేమ్ ఆడాలి. అందులోని పవన్ గెలిచేశాడండి. సో పవన్ గెలవలేడు అనుకున్నాం, కానీ పవన్ గెలిచాడు. సో ఫస్ట్ టైం పవన్ ఇంటలెక్చువల్ గేమ్లో గెలిచాడు అంటే ఈ ఒక గేమే అనుకోవచ్చు. కల్కి మీద గెలిచాడు. ఆ తర్వాత పవన్ డాలియాతో ఆట ఆడడానికి ప్రకటించాడు. ఆ తర్వాత డాలియా మీద కూడాను పవన్ గెలిచేశాడండి. పవన్ 2 సార్లు గెలిచాడు. నిజాన్ని చెప్పాలంటే పవన్ ఏంటంటే కొంచెం గెలవడంలో వెనకుంటాడు. గెలిచినా సరే అంత ఐడెంటిఫై తెచ్చుకోలేకపోతున్నాడు. మరి ఎందుకు తను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెచ్చుకోలేకపోతున్నాడో, మాటకారితనం లేక తెచ్చుకోలేకపోతున్నాడో తెలియదు, కానీ గెలిచిన సందర్భంలో కూడా ఓడినట్టే కనిపిస్తాడు అన్నమాట పవన్. బట్ ఇందులో 2 సార్లు గెలిచాడు పవన్, కల్కి మీద డాలియా మీద. సరే, ఇప్పుడు పవన్ వచ్చేసి మళ్ళీ మిగిలిన 2 సామ్రాజ్యాలు ఉన్నాయి, శ్రీజాన్ని మర్యాద మనీష్. ఈ మర్యాద మనీష్ అదేవిధంగా శ్రీజ, వీళ్ళిద్దరి మీద ఎవరి మీద ప్రకటిస్తూ ఉంటే అది కొంచెం టఫ్. ఎందుకంటే ఇద్దరు హేమహేమలు, శ్రీజాన్ని మనీష్. సో దాంతోనే ఇక అతను అనుకున్నాడేమో, తను ఒకవేళ ఇది ఇంటలెక్చువల్ గేమ్ వచ్చిందనుకోండి మనీష్ గెలిచేస్తాడు. అలా కాకుండా ఫిజికల్ గేమ్ వచ్చిందనుకోండి శ్రీజ గెలిచేస్తుంది. కానీ ఫిజికల్ గేమ్లో తను అట్లీస్ట్ ట్రై చేయగలడు. ట్రై చేసి గెలవడానికి స్కోప్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి తను ఈజీగా ఫస్ట్ శ్రీజాని ఎన్నుకున్నాడు. శ్రీజాని ఎన్నుకోవడం వల్ల ఏమైందంటే శ్రీజతో ఆట మొదలైంది. అబ్సల్యూట్లీ. అయితే ఏంటంటే ఫస్ట్ జడ్జెస్ ఒక 2 లైట్లు ఇచ్చి ఎవరు గట్టిగా అరిస్తే లైట్ పగిలిపోద్దని ఒక చిన్న కామెడీగా చెప్పారు, ఫన్ ఓరియంటెడ్గా. కానీ ఇద్దరు అరిచారండి. అసలు ఎక్కడ తగ్గకుండా గట్టిగా అరిచారు. ఇంకా వోకల్ కార్డ్స్ ఎక్కడ పగిలిపోతాయో, అది లైట్ పగలదు, వోకల్ కార్డ్స్ పగిలిపోతాయని చెప్పేసి భయం వేసి జడ్జెస్ ఆపేశారు. ఇది మేము సరదాగా చెప్పాము, బట్ ఇందులో ఏంటంటే గేమ్ ఇది అని వివరించారు. ఆ గేమ్లో ఇది కొంత టైం పడుతుందని జడ్జెస్ అనుకుంటున్నారు. ఎటువంటి టైం లేకుండా క్షణాల్లో గెలిచేసింది శ్రీజ, దమ్ము శ్రీజ, అదే దమ్మున్న శ్రీజ. సో ఆ తర్వాత మిగతా సామ్రాజ్యం మొత్తం శ్రీజ ఆక్రమించింది. ఇంకొక బాక్సే ఉంది, అది ఎవరిదంటే మన మర్యాద మనీష్ బాక్స్. సో ఇప్పుడు తప్పదు, ఇంకా వీళ్ళిద్దరి మీద ఆట ఆడినప్పుడు మర్యాద మనీష్ శ్రీజ మీద ఆట ఉంది. వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. వీళ్ళిద్దరు ఆడిన తర్వాత మర్యాద మనీష్ గెలిచేశాడండి. సునాయాసంగా గెలిచాడు శ్రీజ మీద. సో ఇది ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ చూసినట్టు ఉంది. అంటే ఒక
ఇటుపక్క ఒక సూపర్ స్టార్, ఇటుపక్క ఒక సూపర్ స్టార్, ఇద్దరు ఫైటింగ్ సీన్ వస్తే ఎలా ఉంటుందో అనే విధంగా చూడడం జరిగింది. ఇది ఇంత ఆటలో మొత్తం దివ్యకి హరీష్కి అది ఏర్పడింది నిన్న ఎపిసోడ్ ఎండింగ్లోని. ఈరోజు స్టార్టింగ్లో కూడా వాళ్ళిద్దరితో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎండింగ్లో కూడాను మనీష్ శ్రీజాతో ఎండ్ అయింది ఈ ఎపిసోడ్లో. సో మనీష్ గెలిచాడు. అయితే ఇక్కడ ఏమైందంటే మనీష్ గెలిచేటప్పుడు మాత్రం జడ్జెస్ మాత్రం చాలా ఆనందపడుతుంటారండి. ఇది ప్రతి ఎపిసోడ్లో కూడా గమనించడం జరిగింది. సో మనీష్ ఓడిపోతే మాత్రం ఎవరు ఓడిపోయినా జస్ట్ క్లాస్ పీకుతారు. మనీష్ ఓడిపోతే మాత్రం అతనికి ఇగోకి టచ్ చేసే విధంగా మాట్లాడతారు. అంటే అతనికి పౌరుషం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు జడ్జెస్. సో ఈ యొక్క కారణం చేత నిన్న నేను చెప్పాను ఏంటంటే మనీష్ అనేవాడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవుతాడు, ఇది కన్ఫర్మ్ అని చెప్పడం జరిగింది. ఏంటంటే డెఫినెట్గా మనీష్కి జడ్జెస్ సపోర్ట్ ఉందండి. ఇన్ ద సేమ్ టైం ఒక తెలివైన వ్యక్తిని లోపల పంపిద్దాం, ఫోక్స్ 30లో ఉన్నాడు కదా, ఎలా ఆడతాడో చూద్దాం అనేది ఉంది. అతను ఓడిపోతుంటే ఫస్ట్ జడ్జెస్ ఓడిపోయినట్టు ఫీలింగ్ అనేది కనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్లో, వాళ్ళ మాటల్లో. అదే ఇప్పుడేంటి అతను గెలిస్తే మాత్రం ముగ్గురు జడ్జెస్లో కూడా ఎక్కడ లేని ఆనందం కనిపిస్తుందండి. కాబట్టి మనిషి డెఫినెట్గా వెళ్తాడు. నేను చెప్పింది అది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం శ్రీజ కూడా ఇందాక నేను శ్రీజ అని చెప్పాను. బట్ ఈరోజు నేను శ్రీజ వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇంకా రచ్చ అన్నట్లు శ్రీముఖి చెప్పడం జరిగింది. మరి ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఎలా రచ్చ చేస్తో చూద్దాం అందంటే వెళ్తుందని నాకు అనుమానం వచ్చేసింది. ఇంకా శ్రీజ వెళ్తుందేమో నేను కన్ఫర్మ్ అవుతున్నాను. సో ఎందుకంటే ఆ హింటు శ్రీముఖి నోట్ అంటే వచ్చింది. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఇందులోని నిన్న మిగిలిపోయింది ఒక గేమ్ ఉంది. ఏంటంటే అన్వర్తి ఎవరు అని చెప్పడం. నిన్న అన్వర్తి ఎవరని కొంతమంది బాక్సులు వేశారు. అదేవిధంగా ఈరోజు ప్రియా అది స్టార్ట్ అయింది. ప్రియా ఏం చేసిందని తను ఎందుకు వర్తి అనేది తను చెప్పుకుంది, అందరు చెప్పుకున్నట్టే. ఇందులో ప్రత్యేకత ఏం చెప్పలేదు ఆమె. కానీ ఆమె అన్వర్తి ఎవరంటే శ్రేయ అని చెప్పింది. ఎందుకంటే శ్రేయకి ఏంటంటే పుష్ కావాలి, ఆమెకు పుష్ మ్యాండేటరీ. ఇన్ ద సేమ్ టైం ఒక సపోర్ట్ ఉంటేనే శ్రేయ వచ్చేసి గెలవగలదు. అక్కడ బిగ్ బాస్లో సపోర్ట్ ఒకరికొకరు ఉండదు. ఇక్కడ అట్లీస్ట్ జడ్జెస్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు, కానీ అక్కడ సపోర్ట్ ఉండదు. కాబట్టి ఆమె అన్వర్తి అని చెప్పడం జరిగింది. దానికి ఆమె డిఫెండ్ చేసుకుంది, నేను సపోర్ట్ లేకుండా ఆడి గేమ్లు కూడా ఉన్నాయని చెప్పేసి శ్రేయ చెప్పడం జరిగింది. తర్వాత దివ్య టర్మ్ వచ్చింది. దివ్య తను ఎందుకంటే నేను గలగలా మాట్లాడగలను అని, అంటే నేను ఎక్కువ మాట్లాడగలను, చాకచక్యం నాకు ఉంది, మాటకారతనం ఉంది అని చెప్పేసి తను తానుగా డిఫైన్ చేసుకుంది. ఇన్ ద సేమ్ టైం అన్వర్తి ఎవరంటే ఇక్కడ చిన్న తప్పు చేసిందండి. అన్వర్తి ఎవరంటే హరీష్ అని పేరు చెప్పడం జరిగింది. ఎందుకంటే హరీష్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు అన్వర్తి అని బోర్డు వేశారు. బోర్డు వేసిన తర్వాత డిఫైన్ చేసుకోవడంలో గెలిచేశాడు హరీష్. ఎందుకంటే వాళ్ళ అన్వర్తిని వేశారు, వాళ్ళిద్దరికి సరైన కౌంటర్స్ ఇచ్చి పడేశాడు. సో అలాంటి అంటే తను డిఫైన్ చేసుకోవడంలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు హరీష్. అలాంటి హరీష్ని పిలిచి అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటే పడుకున్న గుర్రాన్ని లేపి తండించుకున్నట్టు ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈమె ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే డిఫైన్ చేసుకోలేకపోయి ఉండేవారేమో. లేక ఆమె హరీష్ని పిలిచింది. హరీష్ విని ఒకటి అన్నాడు ఫైనల్గా, మీరు అంటే ఈమె బయట మీరు ఒకలా ఉండొచ్చు, లోపల ఒకలా ఉంటున్నారు, మీరు రియల్ మనిషి కాదు అంటే ఏం మీరు చూసారా అంటే మీరు ఇది మీ ఊహ మాత్రమే, ఊహ నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, సో ఇది వాల్యూలెస్ అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. సో అక్కడ కూడా ఏంటంటే హరీష్ని ఎవరు అన్వర్తి వేసినా అవతల వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది, కౌంటర్తోని ఇతను అన్వర్తి అయిన అని బోర్డు వేసుకొని మరి అవతల నేను వర్తని చెప్పుకోగలిగిన వ్యక్తికి కౌంటర్ ఇచ్చి ఇక అందరి చేత ఆలే అనవర్తి అనేలాగా చేసేస్తున్నాడు హరీష్. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎంచుకోకుండా ఉండవలసిన దివ్య, ఇది కొంచెం మైనస్ దివ్యకి. ఆ తర్వాత అనుష వచ్చేసి తను ఎందుకు వర్తి అంటే నేను చాలా బాగా అర్థం చేసుకుంటాను, ఆటను బాగా ఆడగలను, ప్రతిదాన్ని బాగా వింటాను, అయితే ఆ విధంగా వినే మనిషి కాదు కాబట్టి పవన్ని నేను అనవర్తి అంటాను, వెళ్ళడానికి నేను వర్తి అయితే అతను అనవర్తి, అతను బాగా వినడు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేడు, జడ్జెస్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పడు, తిప్పి ఇలా చూపిస్తాడు అని ఇలాంటివన్నీ చెప్పిందండి. అది వాస్తవమే అనిపిస్తుందండి. ఎందుకంటే నిజమే పవన్ కూడాను ఎక్కడ కూడాను తను ప్రూవ్ చేసుకోని కోణంలో స్ట్రైట్గా అంటే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా తనని కారణం చేశారనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తులతో ఇంకా అతను డౌన్ అయిపోతాడు, మౌనం సైలెంట్ అయిపోతాడు. ఇద్దరే అక్కర్లేదండి, ఒక్క వ్యక్తి కూడా గట్టిగా నిల్చుంటే మరి పవన్ వచ్చేసి తేలిపోతాడు. ఇదే విషయాన్ని అనుష కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఆ విషయాన్ని తను డిఫైన్ చేసుకోవడంలో కూడా కొంచెం బిలోలోనే ఉన్నాడు, యావరేజ్కి కూడా రాలేకపోయాడు పవను. ఆ తర్వాత ఫైనల్గా శ్రీజాకు వచ్చిందంటే ఇంకా శ్రీజ ఎందుకు వర్తి అంటే నేను మాట్లాడుతున్నప్పుడే రెడ్ ఫ్లాగ్ ఎత్తారు అభిజిత్ గారు, మాటలు పూర్తి అయ్యాక రెడ్ ఫ్లాగ్ ఎత్తారు బిందు గారు, పోనీలే అమ్మాయికి ఎంకరేజ్ చేద్దామని మరి నవదీప్ గారు వచ్చేసి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.
అలాంటి వాళ్ళతోనే ఈరోజు నేను సహబాష్ అనిపించుకున్నాను, ప్రతి ఆట ఆడుతున్నాను, నేనే ఇక్కడ ఆటకి గెలవడానికి కారణం అవుతున్నాను, నేను ఎంటర్టైన్ చేస్తున్నాను, నేనంటే ఈరోజు జడ్జెస్కి ఇష్టపడేలా నేను చేసుకున్నాను కాబట్టి రూమ్కి వెళ్ళడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ 15 మందిలో కూడాను ఆమె గొప్పగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరు అంటే శ్రీజ దమ్ము అని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ శ్రీజ దమ్ము ఎవరు అనవర్తి అంటే శ్రేయ అని చెప్పడం జరిగింది. ఆ శ్రేయ ఎందుకు అంటే మరి ఆమె ఇమ్మెచ్యూరిటీ అని చెప్పడం జరిగింది. ఇమ్మెచ్యూరిటీ అంటే 19 ఇయర్స్ కదా, జస్ట్ 18 దాటాక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇంకా మెచ్యూరిటీలోకి ఆమె అడుగు పెట్టింది కాబట్టి ఆ కోణంలో కూడాను ఇమ్మెచ్యూరిటీ అది వయసు రీత్యా మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇది శ్రీజాది తప్పు కాదు, కాకపోతే ఆమెలో ఉన్న మైనస్ని ఆమె ఎత్తి చూపించింది. అదే శ్రీయాది తప్పు కాదు ఇమ్మెచ్యూరిటీ అనేది, ఆ శ్రీయాలో ఉన్న మైనస్ని ఎత్తి చూపించింది శ్రీజ. అది తప్పు అని చూపించింది కానీ అది వయసు రీత్యా వస్తుంది కాబట్టి శ్రీయ మరి లోపలికి వెళ్తుందా అంటే ఏజ్ని బేస్ చేసుకొని ఈ అమ్మాయి ఆటకి చాకచక్యానికి లోపలికి పంపించాలా లేదా లోపలికి వెళ్తే ఈమె అంత ఎంటర్టైన్ చేయగలదా లేదా అనేది విషయంలో జడ్జెస్ ఇంకా ఫైనల్గా ఆలోచించాలి. ఇంకా ఓట్స్ వస్తే ఏదైనప్పటికీ సరండి ఇక్కడ హరీష్కి 3 అనువర్తీలు వచ్చాయి, షాకబ్కి 3 అనువర్తులు వచ్చాయి, అదేవిధంగా శ్రీయకి 2, పవన్కి 2, కల్కికి 2 వచ్చాయి, నాగకి ఒకటి వచ్చింది. మిగతా వాళ్ళకి ఎటువంటి అనువర్తీలు రాలేదు. అయితే మిగతా వాళ్ళకి అనువర్తి రాలేదన్న మాత్రాన రూమ్కి వెళ్తారని కాదు, వీళ్ళకి ఎక్కువ అనువర్తీలు వచ్చాయని వీళ్ళు బయటికి వెళ్తారని కాదు. వీటితో పాటు జడ్జెస్ యొక్క ఓట్ని ఇంప్రెషన్స్ని అదేవిధంగా మన యొక్క ఓటింగ్ని క్యాల్కులేట్ చేసుకుని మొత్తం మీద ఒక 5గురికి బిగ్ బాస్ హౌస్లో పంపిస్తారు. ఆ 5గురు ఎవరు అనేది నేను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నా మాట ఎంత నిజం అవుతుంది, నా క్యాల్కులేషన్ ఎంత నిజం అవుతుంది, నేను ఒక సామాజిక దృక్పథంతో చూసి వీళ్ళు గెలవగలరని ఖచ్చితంగా 4 పేర్లు ఒక 2 పేర్లు ఈమె కానీ అని ఇవ్వడం జరిగింది. గత ఎపిసోడ్ చూడండి. ఆ 5గురు వ్యక్తులు లోపలికి వెళ్ళాక అప్పుడు ఇంకో స్పెషల్ ఎపిసోడ్తో మనం కలుద్దాం. ఇక అంతవరకు బాయ్, నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్.